మనం మతంలో ఉన్నామని అర్థం. ఈ మధ్య చనిపోయాడు మన ప్రియ సహోదరుడు, నాకు అత్యంత ప్రియుడు, మన అందరికీ అత్యంత అభిమాన ధనుడుగా మార్చబడ్డవాడు ప్రవీణ్ పగడాల. ఆయన తన జీవితంలో ఎక్కువ దేన్ని చెప్పడానికి ప్రయత్నించేవాడు తెలుసా? రాజ్యం గురించి, మతం యొక్క విభజన గురించి చెప్పడానికి ఇష్టపడతాడు. ఎందుకు వచ్చిందయ్యా ఇంత కష్టం నీకు? ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ఉన్మాదంతో, మత ఉన్మాదంతో నించబడ్డ ప్రతి ఒక్కడు, క్రైస్తవుడు కానీ, ముస్లిం కానీ, మరే మతస్థుడు కానీ, వాడు మతంలోనే బతకాలనుకుంటాడు, రాజ్యంలో బతకాలనుకోడు. ఎందుకంటే రాజ్యం నిన్ను ఒక ప్రత్యేకమైన పౌరునిగా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ భూమి కోసం కాకుండా కనపడని, కంటికి కనపడని మరో దేశం కోసం నిన్ను సిద్ధం చేస్తుంది. ఆ కనపడని దేశం కోసం బ్రతకడానికి ఇక్కడ త్యాగంతోనో, తగ్గింపుతోనో, సహనంతోనో, ఓపికతోనో, నిరీక్షణతోనో బతకాలి. అందుకే చాలా పెద్ద కష్టం. కంటికి కనపడే డబ్బు కోసం, అవకాశం కోసం, అధికారం కోసం మాత్రమే బతకడానికి ఇష్టపడ్డ ఈ సమాజం కంటి కనపడని లోకం కోసం బతకడం అంటే, అలా బతికే రాజ్యాన్ని ఆశించడం అంటే అస్సలు ఇష్టపడదు. అసలు దాన్ని కోరుకోవడానికే ముందుకు రాదు. అందుకనే మనం కూడా ఆ రాజ్యం గురించి తెలుసుకోవాలనే ఆలోచనే ఉండదు. నేను చెప్తున్నా, ఆ సహోదరుడు ప్రాణం పెట్టిన కారణం రాజ్యం గురించి ప్రకటించడమే. మీకు ఒక విషయం తెలుసా? అపోస్తులు చచ్చిపోయిన దానికి కారణం ఏంటి?